హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూద్దాం. ఇది మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు స్పీక్ నో ఏవిల్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక కారు ఒక లాడ్జ్ ముందుకు వచ్చి ఆగింది. ఉదయం చూస్తే స్విమ్మింగ్ దగ్గర అంతా జాలీగా స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా హీరోయిన్ ను చూపించారు. హాయిగా పడుకుందామే. హీరోను చూపించారు. అతడు బుక్ చదువుతూ రిలాక్స్ అవుతున్నాడు. అప్పుడు ఒక అతడు వచ్చాడు. ఈ చైర్ ఫ్రీగా ఉందా, నేను తీసుకోవచ్చా అని హీరోని అడిగాడు. ఆ చైర్ ను హీరోయిన్ వాళ్ళ కూతురు ఉపయోగిస్తోంది. ఆమె యొక్క బుక్స్, డ్రెస్సులు, టవల్స్ అన్ని దానిపైనే ఉన్నాయి. లేదండి, నా కూతురు యూజ్ చేస్తోంది అని చెప్పి ఉండాల్సింది. కానీ అతడు తీసుకోండి అని చెప్పగానే ఆ వ్యక్తి ఆ చైర్ ను తీసుకెళ్లాడు. తన ఫ్యామిలీ దగ్గర ఆ చైర్ వేసుకుని కూర్చున్నాడు. వీరి యొక్క కొడుకు మధ్యలో కూర్చున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ లాడ్జ్ లో ఉన్న వాళ్ళంతా ఒకే టైంలో ఒకే చోట కూర్చుని తినే సెటప్ ఉంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పిల్లలు కూడా జాలీగా తింటున్నారు. ఇదే టైంలో ఇంతకు ముందు చైర్ అడిగాడు కదా, అతడు ఒక డాక్టర్ అట. అతడు లేచి నిలబడి అందరితో మాట్లాడుతున్నాడు. రాత్రి ఈ ప్రాంతం గుర్తుపట్టి రావడానికి కొంచెం లేట్ అయింది. మిడ్ నైట్ టైంలో తలుపులు తట్టింది నేనే. అందువల్ల ఎవరు నా గురించి తప్పుగా అనుకోకండి. ఇక్కడున్న ఒకరు ఇంకొకరికే అసలు తెలియదు. ఎందుకంటే ఇక్కడికి అంతా కూడా కొత్తగా వచ్చాం. హాలిడేలో ఎంజాయ్ చేయాలని చెప్పి మనమంతా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళమంతా ఒకరి గురించి ఒకరికి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త వారితో పరిచయం పెంచుకోవడానికి ఈ డాక్టర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు. ఇక అంతా తిని ఒక చోట కూర్చున్నారు. అక్కడ లోకల్ నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో ఒక వేదన కలిగించే ఘట్టం వచ్చింది. అదంతా చూసి హీరో కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆ లెవెల్లో అతనిది చాలా సున్నితమైన మనసు. వారి వెనక సీట్ లోనే డాక్టర్ భార్య ఉంటారు. అప్పుడు హీరో తిరిగి చూశాడు. ఎవరైనా ఇలా తిరిగి చూస్తే ఏదో మర్యాద కోసం వాళ్ళు కూడా నవ్వుతూ చూస్తుంటారు కదా, అలాగే ఇతడు నవ్వాడు. నవ్వుకుంటూ అతడు వైన్ గ్లాస్ తీసి చూపించాడు. బదులుగా ఇతడు కూడా తీసి చూపించాడు. రాత్రి హీరోయిన్ పిల్లలు చాలా హ్యాపీగా పడుకున్నారు. ఏదో సౌండ్ వినిపించగానే హీరో లేచి బాల్కనీ వైపు వచ్చాడు. గేటు పక్కన ఎవరో నిలబడినట్లు కనిపించింది. మళ్ళీ చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఉదయమే వీళ్ళు మార్కెట్ వైపు తిరిగి చూడడానికి వెళ్లారు. ఆ టైంలో ఆ పాప నా కుందేలు బొమ్మ కనిపించట్లేదు అని ఏడుస్తోంది. అప్పుడు హీరో ఇంతకు ముందు వీళ్ళు వెళ్లిన చోట కల్లా వెళ్లి ఆ బొమ్మ కోసం వెతుకుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళను ఆ బొమ్మను చూసారా అని అడుగుతున్నాడు. ఒక గోడ పైన ఆ బొమ్మ ఉంది. ఎలాగోలా దాన్ని కనిపెట్టి తీసుకున్నాడు. అది తీసుకుని వస్తున్న క్రమంలో డాక్టర్ ఫ్యామిలీ కనిపించింది. నేను డాక్టర్ ను, నా పేరు ప్యాట్రిక్ అని, ఈమె నా భార్య, ఇతడు నా కొడుకు అని అతడు పరిచయం చేస్తున్నాడు హీరోకు. వాళ్ళ కొడుకు అసలు నవ్వుతూ మాట్లాడడమే లేదు. ఒకలాగా గమ్ము నుండిపోయాడు. నా కొడుకు ఒకలాగా ఉంటాడు, వాడి గురించి అంతగా పట్టించుకోకండి అని అతడు చెప్పాడు. కొన్ని రోజులైతే చాలా బాగా మూవ్ అవుతాడు అని చెప్పాడు. సరే రండి తినుకుంటూ మాట్లాడదాం అని డాక్టర్ పిలిచాడు. సరే అని వీళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో వెళ్ళింది. తినేటప్పుడు హీరోయిన్ చెప్తోంది తను ప్యూర్ వెజిటేరియన్ అని. ఎప్పుడైనా టైం కుదిరితే ఫిష్ తింటా అని చెప్పింది. మళ్ళీ ఆ రోజు రాత్రి లాడ్జ్ లో అంతా హ్యాపీగా తింటున్నారు. ఈ క్రమంలో వీళ్ళు తరచుగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ పక్కనే నెదర్లాండ్ లో ఒక గ్రామంలో మా ఇల్లు ఉందని, అడవి మధ్యలో ఉన్న ఇంటిలో మేము చాలా హ్యాపీగా జీవిస్తున్నామని ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే మా ఇంటికి రండి, 2 రోజులు హ్యాపీగా ఉండి వెళ్దురు గాని అని డాక్టర్ ఆహ్వానించాడు. అప్పుడు వాళ్ళు కూడా ఏదో మర్యాద కోసం సరే చూస్తామని చెప్పారు. హాలిడే అంతా ఇటాలీలో ముగిసిపోయింది. ఇక ఇంటికి వచ్చేసారు. ఆ డాక్టర్ మా ఇంటికి రండి అని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చారు. ఒక రోజు వాళ్ళ నుంచి వీరికి లెటర్ వచ్చింది. మనం సమ్మర్ లో కలుసుకున్నాం కదా, ఒక వీకెండ్ కు మా ఇంటికి రండి సరదాగా అని ఆ లెటర్ లో ఉంది. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే వీకెండ్ లో ఆ ఇంటికి ఒకసారి వెళ్ళాలని. ఈ విషయం హీరోయిన్ కు చెప్తే ముందు వెనక తెలియని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని ఆమె అంటోంది. సీన్ కట్ చేస్తే స్కూల్లో పోటీలు జరిగాయి. అందులో హీరో కూతురు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె బాగా డాన్స్ చేస్తుంది, బాగా పాడుతుంది. ఇక వీకెండ్ లో ఆ ఇంటికి వెళ్దామని వీళ్ళు డిసైడ్ అయ్యి ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్తున్నారు. మ్యాప్ ద్వారా ఎలాగోలా ఆ ఇంటిని కనిపెట్టి అక్కడికి వెళ్లారు. అడవి మధ్యలో ఉన్న ఆ ఇంటికి వచ్చి చేరారు. ఊరికే ఉట్టి చేతులతో రాకుండా వాళ్ళు ఏవేవో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఈ రూమ్ మీకని గెస్ట్ రూమ్ చూపించారు. పిల్లలకి మా అబ్బాయి రూమ్ లో బెడ్స్ వేసామని ఒక రూమ్ చూపించారు. అక్కడికి వెళ్లి చూస్తే బెడ్ చాలా చిన్నదిగా ఉంది. అందువల్ల హీరో వాళ్ళ కూతురు ఆ బెడ్ నాకొద్దు అని చెప్పింది. సరే తర్వాత చూసుకుందాంలే అని హీరోయిన్ సర్ది చెప్పింది. వీళ్ళు వచ్చిన రోజు స్పెషల్ గా మాంసం వండుతున్నారు. ఒక పీస్ తీసి ఇదిగోండి తినండి అని హీరోయిన్ కి ఇస్తున్నారు. యాక్చువల్ గా ఈమె మిగతా మాంసం అసలు తినదు.
తినదు, ఎప్పుడైనా తింటే చేపలు మాత్రమే తింటుంది. అసలు కుదరదు అని ఈమె చెప్పి ఉండాల్సింది. వాళ్ళు మా కోసం ఈ ఒక్క పీస్ తినరా అని బతిమిలాడగానే ఈమె మొహమాటం కోసం దాన్ని తీసుకొని తిన్నది. బాగుంది అని చెప్పింది. ఇక ఆ రోజు రాత్రి అంతా కలిసి హాయిగా తిని మాటా ముచ్చట మాట్లాడుకున్నారు. మొదట అమ్మాయి వెళ్లి ఆ రూమ్ లో పడుకుంది, ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళింది, ఆ తర్వాత హీరో వెళ్లి అంతా హాయిగా పడుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ ఏరియా మొత్తం మైదానం లాగా ఉంది. ఆ మైదానంలో వాళ్ళు ముచ్చట పెట్టుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక జారుడు బండలాగా ఉంది, అందులో ఆడుకోవాలని హీరో వాళ్ళ కూతురు ఆశపడింది. కానీ ఆ అబ్బాయి ఆమెను ఆడుకోనివ్వట్లేదు. అప్పుడు హీరోయిన్ వచ్చి చెప్పి చూసింది, కానీ ఆ అబ్బాయి లేవలేదు. వెంటనే ఆ డాక్టర్ కు మీ అబ్బాయికి ఒక విషయం చెప్పండి అని చెప్పగానే అతడు వేగంగా వచ్చాడు. ఆ అబ్బాయిని లాక్కెళ్ళాడు. నువ్వు జారమ్మా అని అంటాడు. కానీ అప్పుడు అది చూసిన హీరో, నువ్వు ఇంత హార్డ్ గా నడుచుకోవాల్సిన అవసరం లేదు, ఇంత కోపంగా చెప్పి ఉండాల్సింది కాదు అని హీరో అంటాడు. అప్పుడు ఆ డాక్టర్, పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండించాలి, తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత అంటాడు. సరే ఈ రోజు మనం బయటికి వెళ్లి తిందామని చెప్పాడు. అప్పుడు వీళ్ళు కూడా స్నానాలు గినాలు చేసి రెడీ అయ్యారు. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం ఇంకా నైట్ డ్రెస్ లోనే తిరుగుతున్నాడు. హీరోయిన్ వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ డాక్టర్ ఫ్యామిలీ ఒక బేబీ సిట్టర్ ను పిలిచింది. ఏంటి మనం అందరం వెళ్ళట్లేదా అని హీరోయిన్ అడిగింది. లేదు ఇది పెద్దవాళ్ళకు మాత్రమే, పిల్లల్ని ఈ బేబీ సిట్టర్ బాగా చూసుకుంటాడు అని ఆ డాక్టర్ ఫ్యామిలీ చెప్పింది. తన కూతురును ఒంటరిగా వదిలి వెళ్లడం హీరోయిన్ కు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే ఆమె నో చెప్పి ఉండాల్సింది. కానీ మొహమాటం కోసం సరే ఓకే అని చెప్పింది. కానీ ఇలాంటి పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎస్ చెప్తారా నో చెప్తారో కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు డిన్నర్ కు వెళ్లారు. అక్కడ ఆర్డర్ చేద్దామని చూస్తే అది వేరే భాషలో ఉంది. అది వీళ్లకు అస్సలు అర్థం కావట్లేదు. అందువల్ల అందరికీ కలిపి ఆ డాక్టరే ఆర్డర్ చేశాడు. అందరికి ఒకే డిష్ ఆర్డర్ చేశాడు. కానీ నేను వెజిటేరియన్ కదా అని హీరోయిన్ అంటోంది. చేపలు తింటావు కదా, ఇంకేంటి వెజిటేరియన్, ఇది తినొచ్చులే అని ఆ డాక్టర్ అంటాడు. ఇక ఆర్డర్ చేసి అంతా తిన్నారు. తిన్న తర్వాత డాన్స్ చేద్దామని వాళ్ళు వెళ్లారు. అప్పుడు ఆ డాక్టర్ అతని భార్య కొంచెం ఓవర్ గా రొమాంటిక్ గా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళను కూడా డాన్స్ చేయడానికి పిలుస్తున్నారు. కానీ వీళ్ళు కొంచెం డీసెంట్ గా డాన్స్ చేశారు. వాళ్ళ నడవడిక వీళ్లకు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు బిల్లు కట్టాల్సిన చోటుకు వెళ్లారు. బిల్లు చూసిన తర్వాత అయ్యయ్యో ఇంత బిల్లా అని ఆ డాక్టర్ అదిరిపడిపోయాడు. అదంతా చూసిన హీరో, కావాలంటే నేను కొంచెం ఖర్చు భరిస్తా అంటాడు. ఓ చాలా మంచిదండి, ఇదిగోండి బిల్లు అని ఆ డాక్టర్ హీరో చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. అందువల్ల మొత్తం బిల్లును హీరోనే పే చేశాడు. ఆ తర్వాత కారులో వెళ్తుంటే ఫుల్ సౌండ్ పెట్టి పాటలు వింటున్నారు. మందు కొట్టిన ఆ డాక్టర్ కారును పాములాగా అటు ఇటు తిప్పుతున్నాడు. సౌండ్ తగ్గించండి అని హీరో చెప్తే తగ్గించట్లేదు. ఒకలాగా టెన్షన్ గా ఇప్పుడు పరిస్థితి ఉంది. హీరోయిన్ కు ఇది అస్సలు నచ్చట్లేదు. ఎలాగోలా ఇంటి వరకు వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురు ఏ పరిస్థితుల్లో ఉందని చూడ్డానికి వెళ్ళింది. చూస్తే ఆ పాప తన బెడ్ లో పడుకుని ఉంది. ఆ తర్వాత హీరోయిన్ స్నానం చేస్తోంది. ఎవరో ఆమెను గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. చూస్తే ఎవరూ లేరు. ఆ తర్వాత తన కూతురును చూడ్డానికి హీరోయిన్ వెళ్ళింది. అక్కడ చూస్తే కూతురు బెడ్ లో లేదు. ఏంట్రా కూతురు ఇక్కడ లేదు అని డాక్టర్ రూమ్ ను ఓపెన్ చేసింది. వాళ్ళ బెడ్ రూమ్ ను తెరిచింది. లోపలికి చూస్తే డాక్టర్ అతని భార్య అరకొర దుస్తులతో ఉన్నారు. వీళ్ళ కూతురు వారి మధ్యలో పడుకుని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కూతుర్ని చూసి ఈమె ఆశ్చర్యపోయింది. వెంటనే కూతుర్ని భర్త దగ్గరికి తీసుకొచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి రా వెంటనే వెళ్దామని అంటోంది. శబ్దమే చేయకుండా వీళ్ళ ఐటమ్స్ అన్ని తీసుకుని కార్ లో బయలుదేరుతున్నారు. ఇదంతా ఆ అబ్బాయి చూస్తున్నాడు. కానీ శబ్దం చేయలేదు. వాళ్ళను ఉండమని కూడా చెప్పలేదు. అలాగే చూస్తున్నాడు. కార్ తీసుకుని వీళ్ళు చాలా దూరం వెళ్లారు. ఈ టైంలో ఆ పాప నా కుందేలు బొమ్మ కనిపించట్లేదని మంకు పట్టుపట్టింది. బండిని ఆపి డిక్కిలో మొత్తం వెతికారు. కానీ ఆ కుందేలు బొమ్మ కనిపించలేదు. సరే పర్వాలేదులే వేరేది కొనిస్తా అని ఆ తల్లి అంటోంది. అప్పుడు కూడా హీరో తన కూతురుతో ఇంటికెళ్ళిన తర్వాత నీకు వేరే బొమ్మ కొనిస్తానమ్మా అని చెప్పి ఉండొచ్చు. కానీ ఇతనికి నో చెప్పడానికి అసలు మనసే రాదు. ఎవరు ఏం చెప్పినా కూడా నవ్వుకుంటూ ఎస్ చెప్పే హ్యాబిట్ ను ఒక మనిషి ఇతడు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాప ఇలా మంకు పట్టు పట్టిందంటే మీరు ఏం చేస్తారు? కుదరదని చెప్తారా లేక ఆ బొమ్మ కోసం యూటర్న్ చేసుకుని తీసుకువెళ్తారా అనేది కామెంట్ బాక్స్ లో రాయండి. హీరో యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్లిన భర్త చాలా సేపు అయినా బయటకు రాలేదు. ఏం జరుగుతోంది అని హీరోయిన్ లోపలికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ డాక్టర్ చాలా అప్సెట్ లో ఉన్నాడు. మీరు ఎలా చెప్పకుండా గిప్పకుండా వెళ్ళిపోతారు? మిమ్మల్ని మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం, ఇలా చెప్పకుండా వెళ్ళడం మంచి పద్ధతేనా అని అతడు అప్సెట్ అయ్యాడు. 3 రోజులు ఉండమంటే ఒక్కరోజే ఉన్నారు. అలా మేము ఇంతకీ ఏం తప్పు చేశాం ఇలా అంటుంటే అప్పుడు హీరో, మీరు రాత్రి మందు కొట్టి బండి నడిపారు, అది తప్పు. మీరు
డాన్స్ చేసేటప్పుడు కూడా ఓవర్ గా చేశారు, అది చూడడానికి మాకు ఒకలాగా అనిపించింది. అప్పుడు హీరోయిన్ నేను వెజిటేరియన్ చెప్పాను, కానీ కావాలని మీరు నాతో నాన్ వెజ్ తినేలా చేశారు, ఇదంతా నాకు అస్సలు నచ్చలేదు. అంతేకాదు మీ బెడ్ లో మా పాపను పడుకోబెట్టుకున్నారు, అది కూడా మీరు అరకుర దుస్తులతో ఉన్నప్పుడు అని అంటోంది. అప్పుడు ఆ డాక్టర్ భార్య ఏమంటుందంటే, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, మీ కూతురు అర్ధరాత్రి లేచి ఓ అని ఏడ్చింది, ఆమెను సముదాయించాలని చెప్పి నేనే తీసుకొచ్చి బెడ్ లో పడుకోబెట్టాను, ఇంతకీ ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు అని ఆమె అడిగింది. అందరినీ ఇలా సందేహ దృష్టితోనే చూస్తే ఎలాగమ్మా అని అంటోంది. కార్లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వినడం కూడా తప్పేనా? ఇకపై చూడండి, అసలు మేము కార్లో పాటలే పెట్టాం, ఇక చాలా అంటాడు ఆ డాక్టర్. ఇప్పుడు వీళ్ళు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఒక్కరోజు ఉండండి, రేపు మీరు వెళ్ళొచ్చు అని అతడు చెప్పాడు. అప్పుడు హీరో నో చెప్పడానికి ఇతనికి మనసే రాదు కదా, అందువల్ల ఎస్ అని అంటాడు. మరుసటి రోజు వీళ్ళు జాలీగా తోట పని చేస్తున్నారు. అప్పుడు డాక్టర్ భార్య చేతిలో సిజర్ తో అక్కడికి వచ్చింది. రాను రాను ఈ కత్తెర చాలా మొండిగా తయారైందండి, కోసి కోసి ఇది మొండిగా మారింది, దీనికి మంచిగా సాన పెట్టించాలి అంటోంది. ఇంకోవైపు డాక్టర్ హీరో కాయగూరలు తీసుకుని కారులో వస్తున్నారు. ఇదే టైంలో ఆ డాక్టర్ మొదట పాటలు పెట్టొచ్చా అని అంటాడు. సరే అంటాడు హీరో. సౌండ్ లైట్ గా పెట్టాడు. ఇంత లైట్ గా పెట్టాలనేం లేదు, మీకు ఇష్టం ఉన్నట్లు పెట్టుకోండి అని హీరో చెప్పాడు. అప్పుడు అతడు కొంచెం ఎక్కువగా సౌండ్ పెట్టాడు. మందు కొట్టుకుంటూనే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏ పాట అంటే ఇష్టం, ఏ సినిమా అంటే ఇష్టం, ఇలా జాలీగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మీకు నచ్చంది ఏంటి అని డాక్టర్ హీరోని అడిగాడు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే, సాగదీసి మాట్లాడడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కొందరికి నో చెప్పాలని నేను అనుకుంటాను, కానీ అస్సలు చెప్పలేకపోతున్నాను, అందరితో నవ్వుకుంటూ మంచివాడిగా ఉండడం నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటాడు. అసలు నేనుగా లేను అని చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ హీరోను జనసంచారమే లేని ఒక చోటుకు తీసుకెళ్లాడు. అతడు బిగ్గరగా అరిచాడు, కానీ అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ వినిపించదు కదా. ఆ తర్వాత హీరోను చూస్తూ, నువ్వు కూడా నీ మనసులో ఉన్నది గట్టిగా చెప్పు, అరువు అని అంటాడు. అప్పుడు హీరో కూడా ఆ అని బిగ్గరగా అరుస్తుంటాడు. మనసారా ఇలా అరువు అని చెప్పగానే ఇప్పుడు మళ్ళీ మనసారా అరుస్తున్నాడు. అలా బాగా అరిచి అరిచి లోపల ఉన్నదంతా బయటకు చెప్తున్నాడు. సీన్ కట్ చేస్తే వంట రూమ్ లో వంటలు పూర్తయ్యాక టేబుల్ దగ్గర ఒక ప్లేట్ పెట్టమని డాక్టర్ భార్య హీరోయిన్ కూతురుకు చెప్పింది. నువ్వు బాగా అలంకరిస్తావు కదా, నువ్వు చేయమ్మా అని హీరోయిన్ కూడా తన కూతురుకు చెప్పింది. ఆ పాప కూడా చెప్పినట్లుగానే చేసింది. అక్కడ చూస్తే ఫోర్క్ ను స్పూన్ ను కొంచెం మార్చి మార్చి పెట్టింది. ఇది ఇలా పెట్టకూడదు, అలా పెట్టాలి అని డాక్టర్ భార్య చెప్తోంది. హీరోయిన్ వంట చేస్తున్న క్రమంలో లైట్ గా తన చేతి వేలు కోసుకుంది. వెంటనే హీరో భయపడిపోయాడు. అప్పుడు నువ్వు డాక్టర్వే కదా, వచ్చి చూడయ్యా అంటాడు హీరో. అప్పుడు డాక్టర్ వెళ్లి ఆమె చేతిని బాగా కడిగాడు. నువ్వే కదా డాక్టర్ వైద్యం చేయమని అంటుంటే, అదేమి లేదండి, ఊరికే అలా చెప్పాను, ముక్కు మొహం తెలియని వారి ముందు ఓపెన్ గా మాట్లాడలేం కదా, ఫార్మాలిటీ కోసం నేను అలా చెప్పా అంటుంటాడు. సరే ఇంతకి నువ్వేం చేస్తున్నావయ్యా అని అంటుంటే, నేను పనికిని ఏమీ చేయట్లేదు, పని చేయడం అస్సలు ఇష్టం లేదట అతనికి, అడవిలో దొరికింది తింటూ ఇలా కాలం వెళ్లదీస్తున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి కూర్చుని తిన్నారు. తిన్న తర్వాత రేడియో పెట్టారు. అప్పుడు హీరోయిన్ కూతురు డాన్స్ చేస్తోంది. ఆ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తోంది. ఈ డాక్టర్ కొడుకు కూడా ఆమెతో కలిసి డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయిని చూస్తూ చూస్తూ డాన్స్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి స్టెప్పులు కరెక్ట్ గా వేస్తోంది, కానీ ఆ అబ్బాయి వేయలేకపోతున్నాడు. ఆ పాటకు అనుగుణంగా డాన్స్ చేయరా అని ఆ అబ్బాయిని కొడుతున్నాడు ఈ డాక్టర్. అసలు ఇంతకీ ఇతడు డాక్టర్ కాదు, ఫేక్ డాక్టర్. మళ్ళీ ఆ పాట పెట్టి డాన్స్ చేయరా అని తన కొడుకుతో చెప్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేశాడు, కానీ అతడు కరెక్ట్ గా స్టెప్పులు వేయట్లేదు. మెడను ఇలా తిప్పాలి అలా తిప్పాలి అని ఇతడే ఫోర్స్ గా తిప్పుతున్నాడు. ఇదంతా చూసి హీరో కూతురు భయపడిపోయింది. నేను డాన్స్ చేయనమ్మా అని వచ్చి కూర్చుంది. డాన్స్ ఆడతారా లేదా అని ఆ డాక్టర్ శబ్దం చేశాడు. ఆ శబ్దానికి హీరోనే భయపడిపోయాడు. ఎందుకైనా మంచిది వెళ్ళి డాన్స్ చేయమ్మా అని కూతురుకి చెప్తే ఆమె వెళ్లి డాన్స్ చేస్తోంది. అప్పుడు కూడా ఆ అబ్బాయి సరిగా డాన్స్ చేయలేదు. కోపంలో ఉన్న డాక్టర్ బాటిల్ తీసి అతన్ని కొట్టాడు. ఇదంతా చూసి వీళ్ళు టెన్షన్ అయిపోయారు. అంత ఈజీగా నో అని చెప్పని ఈ హీరో లేచి వేగంగా వెళ్లి ఆ రేడియోను ఆఫ్ చేశాడు. డాక్టర్ ను చూస్తూ, ఇదిగో చూడండి, మీరు చేసేదంతా తప్పు, ఇంత అబ్యూజ్ గా నడుచుకోకూడదు, పిల్లలపై ఇలా అరుస్తారా అని చెప్తుంటే అతని ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక టేప్ రికార్డర్ ఆఫ్ చేసి ఇలా మాట్లాడడానికి అతనికి చెమటలు పట్టాయి. అప్పుడు హీరోయిన్, ఏంటండి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని డాక్టర్ ఫ్యామిలీని చూస్తూ అంటోంది. అప్పుడు డాక్టర్ భార్య ఏమంటుందంటే, మా ఏరియాలో పిల్లల్ని ఇలాగే పెంచుతాం, ఇది మా పెంపకం, ఈ పెంపకమే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, దీన్ని మీరు పెద్దగా భావించొద్దు అంటుంటుంది.
కానీ ఇదంతా హీరోయిన్ భరించలేకపోయింది. బయటకు వచ్చి బాగా ఏడుస్తోంది. ఈ పరిస్థితిలో కూతురు నన్ను చూడాల్సిన అవసరం లేదు, మీరు లోపలికి వెళ్ళండి, నేను కొంచెం సేపు అయ్యాక వస్తా అని భర్తతో చెప్పింది. కొంచెం సేపు ఏడ్చి నార్మల్ గా లోపలికి వెళ్ళింది. రాత్రిపూట బ్రష్ చేసుకుని వీళ్ళు పడుకుంటున్నారు. నిద్రపోతున్న క్రమంలో ఆ పిల్లాడి యొక్క సౌండ్ కొంచెం వినిపించింది. టక్కున ఆ డాక్టర్ నడుచుకుంటూ వెళ్ళిన శబ్దం వినిపించింది. అంతేకాదు టపీ టపీ మని కొట్టిన శబ్దం కూడా వినిపించింది. ఇదంతా హీరో వింటున్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏడుపు సౌండ్ వినిపించలేదు, కానీ కొట్టిన శబ్దం వినిపించింది. అప్పుడు హీరో ఇంతకీ ఏం జరిగిందో చూద్దామని శబ్దమే చేయకుండా అటువైపు వెళ్తున్నాడు. చుట్టుపక్కల మొత్తం వెతికాడు. టీవీ తనంతట తాను నడుస్తూనే ఉంది. టీవీని ఆఫ్ చేశాడు. నల్ల ఓపెన్ లో ఉంది, దాన్ని ఆఫ్ చేశాడు. ఇదంతా చేస్తున్న క్రమంలో హీరో వెనకే ఆ అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఇలా తిరిగి చూస్తున్న క్రమంలో ఎప్పుడు ఒక రూమ్ లాక్ చేయబడి ఉంటుంది. ఆ రూమ్ లోకి వెళ్దామని హీరో పైకి వెళ్ళాడు. ఆ టెర్రస్ లో ఉన్న రూమ్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా ఫోటోస్ ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్న ఫోటోలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. మొదటి ఫోటోలో వీరు ఒక చైల్డ్ తో ఉన్నారంటే ఇంకో ఫ్యామిలీతో మెలుగుతారు. మరో ఫోటోలో చూస్తే వారి దగ్గర ఉండే చైల్డ్ రెండో ఫోటోలో ఉండదు. పక్కన ఇంకో ఫ్యామిలీతో వీరు కలిసి ఫోటో తీసుకున్నారు కదా, వాళ్ళ చైల్డ్ వీళ్ళతో వీళ్ళ పాపో బాబులాగో నిలబడతారు. వేరే గ్రూప్ తో ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ ఫోటోలో చూస్తే పిల్లలు మారుతుంటారు. ఇలా వందల సంఖ్యలో పిల్లలను మార్చారు. చివరగా ఈ అబ్బాయిని కొడుకుగా పెట్టుకున్నారు. వేర్వేరు మనుషులతో విధాలుగా ఫోటోలు దిగారు. ఇదంతా చూసిన హీరోకు భయం వేసింది. ఒకానొక సమయంలో ఈ బాబు హీరో దగ్గరకు వస్తాడు. అతని నోరు తెరిచి నాలుకను చూపించాడు. ఆ నాలుక కోయబడి ఉంది. ఇదే సమయంలో డాక్టర్ వచ్చాడు. హీరో అడగడానికి ముందే తన కొడుక్కి ఏదో జబ్బు ఉందని, అందువల్లే మాట్లాడే లెవెల్లో నాలుక పెరగలేదని చెప్తాడు. అందువల్ల అప్పుడు హీరో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నాడు. ఏదో తప్పుగా ఉందే అని అనుకుంటాడు. ఫోటోలు చూస్తుంటే ఇంకా భయం వేస్తోంది. వీరు పెంచుకుంటున్న ఈ బాబు కూడా వీళ్ళ కొడుకు కాదు, వేరే కుటుంబానికి చెందిన అబ్బాయి. ఈ సమయంలో హీరో స్విమ్మింగ్ పూల్ వైపు చూశాడు. ఆ బాబు అక్కడ డెడ్ బాడీగా పడి ఉన్నాడు. ఈ బాబును ఆ ఫేక్ డాక్టరే చంపేశాడు. నెక్స్ట్ తమ బిడ్డగా చూపించుకోబోయేది హీరో హీరోయిన్ యొక్క కూతురును అనేది హీరోకు అర్థమైంది. శబ్దం చేయకుండా భార్య దగ్గరకు వెళ్ళాడు. భార్య బిడ్డతో పాటు వారి వస్తువులు తీసుకుని కారులో జంప్ అవుతున్నాడు. ఏ విషయం కూడా తన భార్య బిడ్డకు చెప్పలేదు. కానీ కారులో పెట్రోల్ తక్కువగా ఉంది. అటువైపు పెట్రోల్ బంకులు కూడా లేవు. పెట్రోల్ అయిపోయేంత వరకు వెళ్ళాడు. ఒకానొక చోట కారు ఆగింది. వెనక దూరం నుంచి వీరిని ఎవరో ఫాలో అవుతున్నారని హీరో భయపడిపోయాడు. వీరికి దూరంగా ఒక ఇల్లు ఉండడం హీరో గమనించాడు. ఆ ఇంటికి వెళ్లి సాయం అడుగుతాను, అప్పటి వరకు కారులోనే ఉండండి భార్య బిడ్డకు చెప్పాడు. సాయం కోసం ఆ ఇంటి వైపు వెళ్ళాడు. ఆ ఇంటి చుట్టూ గొయ్యి తీసి నీటితో నింపారు. అది దాటితే పెద్ద కంచె ఉంది. అది కూడా దాటి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. ఒక ఇంటి కోసం ఇంత పెద్ద రక్షణ వలయం పెట్టుకుంటారా? అలా పెట్టుకున్నారంటే ఆ ఏరియాలో ఎంత పెద్ద ఆపదలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కాలింగ్ బెల్ నొక్కినా కూడా ఎవరు తలుపులు తెరవలేదు. తిరిగొచ్చి కారులో చూస్తే భార్య బిడ్డ కనిపించలేదు. కొంచెం దూరంలో ఆ డాక్టర్ వచ్చి నిలబడ్డాడు. కారు లోపలే వాళ్ళంతా ఉన్నారు. అప్పుడు వెనక నుంచి వచ్చిన డాక్టర్, శబ్దం చేయకుండా నువ్వు వచ్చి కారులో కూర్చో, నీ భార్య బిడ్డలు ఈ లోపలే ఉన్నారు, ఏదైనా చేయాలని చూస్తే ఇక నీ పని అంతే అని బెదిరించాడు. అప్పుడు హీరో భయపడిపోయాడు. డ్రైవర్ సీట్ పక్కన భయపడుతూనే వెళ్లి కూర్చున్నాడు. అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో భార్యకు ఇంకా ఏమీ తెలియదు. భార్య ఏమనుకుంటుందంటే తన భర్త ఆ ఇంటికి వెళ్లి సాయం కోసం డాక్టర్ ఇంటికి కాల్ చేసి వాళ్ళను రమ్మని చెప్పి ఉంటాడు. అందుకే డాక్టర్ బండి తీసుకుని వచ్చాడని ఆమె అనుకుంటోంది. ఇద్దరి మధ్య వాళ్ళ పాప కూర్చుని ఉంది. బాబు ఎక్కడా అని అడిగితే బాబు ఇంట్లో పడుకుని ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక కారును ఆపేశారు. కారు ఎదురుగా ఎవరున్నారంటే ఒకసారి బేబీ సిట్టర్ గా ఒక అతడు వచ్చాడు కదా, అతడే ఈ కారు ఎదురుగా ఉన్నాడు. అతడు కూడా ఈ డాక్టర్ యొక్క మనిషే. అతన్ని లోపలికి పిలవద్దు అని హీరో అంటుంటే అప్పుడు ఆ డాక్టర్ గట్టిగా అతని కడుపులో ఒక గుద్దు గుద్దాడు. ఇలా కొడుతున్నప్పుడే ఏదో తప్పుగా జరుగుతోందని హీరోయిన్ అర్థం చేసుకుంది. వెంటనే కూతుర్ని తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా హక్ చేసుకుంది. ఇంకోవైపు హీరోను బాగా కొడుతున్నారు. అతడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటున్నాడు. హీరోయిన్ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఆ డోర్ ను బయట నుంచి లాక్ చేశారు. అప్పుడు హీరోయిన్ దగ్గరికి ఆ బేబీ సిట్టర్ వచ్చాడు. ఆమె చేతుల్లో ఉన్న పాపను లాగుతున్నాడు. ఆ పాపను ఇవ్వకపోవడంతో హీరోయిన్ గొంతును గట్టిగా నొక్కాడు. ఇంకోవైపు ఆ డాక్టర్ భార్య ఆ పాపను లాగుతోంది. ఆ పాప యొక్క నోరును తెరిచారు. డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు కదా డాక్టర్, అతడు సిజర్ తీసుకుని ఆ పాప దగ్గరికి వెళ్ళాడు. ఆమె నాలుకను కసా కోసేశాడు. ఇదంతా చూసి హీరోయిన్ బాగా ఏడుస్తోంది. ఒక్క దోమ కుడితేనే
వేదనే నా కూతురు భరించలేదు, కానీ ఆమె నాలుకను కోస్తున్నారా అని హీరోయిన్ బాగా ఏడుస్తోంది. ఇంకోవైపు కుందేలు బొమ్మను పోగొట్టుకున్నానని కూతురు ఏడిస్తేనే తట్టుకోలేని హీరో, కానీ అతని కళ్ళ ముందే కూతురు యొక్క నాలుకను కోస్తుంటే అతడు భరించలేకపోయాడు. నెక్స్ట్ ఆ బేబీ సిట్టర్ బలవంతంగా వాళ్ళ నుంచి పాపను తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు మాత్రమే ఆ కారులో ఉన్నారు. హీరో హీరోయిన్ ఆ భార్యాభర్తలు వేరే చోటుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా చూసి వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఒక రోజు హీరోను డాక్టర్ మైదానానికి తీసుకెళ్లి బాగా అరువు అని చెప్పాడు కదా, అక్కడికే తీసుకెళ్లారు. వాళ్ళ చేతుల్లో గన్నో ఆయుధాలు ఏమీ లేవు, కానీ వీళ్ళు భయంలో ఏం చెప్పినా చేసే స్థితిలో ఉన్నారు. వీళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి కిందకి దిగి డ్రెస్సులు విప్పమని బెదిరించారు. ఆ తర్వాత వీళ్ళపై పైనున్న రాళ్లను విసిరేస్తున్నారు. రాళ్లను విసిరేసే ఈ ఇద్దరిని చంపేశారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. వేర్వేరు చోట్ల నుంచి ఆ లాడ్జ్ కి చాలా మంది వచ్చి స్నానాలు చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదే లాడ్జ్ కి ఇప్పుడు ఈ డాక్టర్ ఫ్యామిలీ వెళ్తోంది. కానీ ఈసారి వీళ్లకు కొడుకు కాదు కూతురు ఉంది. అది కూడా మాట్లాడలేని స్థితిలో కూతురు ఉంది. ఎందుకంటే ఈమె నాలుకను కోసేశారు కదా, చేతిలో ఆ కుందేలు బొమ్మ ఉంది, కానీ ఆమె ముఖంలో సంతోషం లేదు. ప్రాణాలతో ఉంది, కానీ ఎందుకు బతుకున్నానా అనే వేదన ఆమె ముఖంలో కనిపిస్తోంది. ప్రతిరోజు ఆమెను ఎంతో వేదనకు గురి చేస్తున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ చాలా షాకింగ్ గా ఉంటాయి. ఇంతకీ ఈ సినిమాలో ఏం చెప్పొచ్చారంటే, ఈ డాక్టర్ యొక్క భార్య ఇద్దరు కూడా సీరియల్ కిల్లర్స్. వాళ్ళు హత్యలు చేయడం కోసం బలహీనంగా ఉండే వ్యక్తులను ఎంచుకుంటారు. ఒక బిడ్డతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఒక కుటుంబం, వీళ్ళు చాలా మంచివారు కావచ్చు అని అంతా అనుకుంటారు. అందువల్లే వీళ్ళు తల్లిదండ్రులను తీసుకెళ్లి వాళ్ళని చంపేసి వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలుగా చెప్పుకుంటారు. ఆ పిల్లలు మాట్లాడకూడదని వాళ్ళ నాలుకను కట్ చేస్తారు. మాది ఒక సంతోషకరమైన కుటుంబం, మా ఇంటికి రండి అని అక్కడికి వచ్చే అతిథులను ఆహ్వానిస్తుంటారు. టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పక్కగా వెళ్లి బెడ్ ఇవ్వు, చైర్ ఇవ్వు అని ఇలా కావాలని అడుగుతుంటారు. కొంతమంది నో అని చెప్తారు, ఇంకొంతమంది మనకెందుకులే అని సరే తీసుకెళ్ళు అని అంటుంటారు. అప్పుడు హీరో ఇచ్చాడు కదా, అప్పుడే ఇతడు ఏమనుకుంటాడంటే ఈ వ్యక్తి బలహీనమైన వ్యక్తి, వెంటనే ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయాలని ఈ సీరియల్ కిల్లర్ అనుకుంటాడు. అచ్చం ఇలాగే ఇంతకు ముందు ఇలా చాలా కుటుంబాలను టార్గెట్ చేశారు. ఇలా బలహీనమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుందంటే వాళ్ళు పోరాడరు. భయంకరమైన ఫైటింగ్, రక్తం చిందేలా కొట్లాడుకోవడమో జరగదు. స్మూత్ గా హత్యలు చేయొచ్చని వీళ్ళు అనుకుంటారు. అందువల్లే వాళ్ళు పక్కా ప్లాన్ తో ఇలాంటి వ్యక్తులను చూస్ చేసుకుంటారు. హీరో హీరోయిన్ కు నో చెప్పడానికి ఎన్నో చోట్ల ఎన్నో అవకాశాలు దొరికాయి, కానీ మొహమాటం కొద్దీ నో అని చెప్పలేదు. అప్పుడే నో చెప్పి కొంచెం ధైర్యంగా ప్రవర్తించి ఉంటే వీళ్ళు ఈ హత్యలకు గురయ్యేవారు కాదు. వాళ్ళ పాపకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అందువల్ల మీ వల్ల అయినంత వరకు నో చెప్పడానికి వెనకాడొద్దు. అది కూడా ఇంకా పిల్లల విషయం అయితే తప్పకుండా నో అని చెప్పాల్సిందే. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.